రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై బుల్డోజర్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలు మరింత పెరిగాయి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారనే ఒకే ఒక్క కారణంతో ఓ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాక పశువులకు నీడనిచ్చే రేకుల షెడ్ను కూల్చివేశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇలాఖాలో జరుగుతున్న ఈ దౌర్జన్యాలను అడ్డుకునేవారే లేకుండా పోయారు. ఇది బనగానపల్లి నియోజకవర్గం కోవిలకుంట్ల మండలంలోని పెద్దకొప్పెల గ్రామం. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారనే నెపంతో టీడీపీ నేతలు ఈ గ్రామానికి చెందిన మైనార్టీ మహిళ సంషాద్బీ కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గ్రామ సర్పంచ్ టీడీపీ నేత వెంకటేశ్వర రెడ్డి ఆయన కుమారుడు దౌర్జన్యాలు చేస్తున్నారు. 2 సార్లు వీరితో ఘర్షణ పడి కుటుంబ సభ్యుల మీద కారం చల్లి భయభ్రాంతులకు గురి చేశారు. అంతటితో ఆగకుండా పశువులకు నీడనిచ్చే రేకుల షెడ్డును అధికార మదంతో కూల్చివేశారు. అధికారులతో కుమ్మక్కై బుల్డోజర్ సంస్కృతికి తెరతీశారు. పశువుల షెడ్డుని కూడా చూడకుండా పశువులపై కనీస కనికరం లేకుండా జేసీబీతో కూల్చివేశారు. 2024 ఎన్నికల్లో సంషాద్బీతో పాటు ఆమె సోదరుని కుటుంబీకులు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడమే నేరంగా భావించి వారిపై కక్ష కట్టారు. అప్పటి నుంచి వేధింపులకు గురి చేస్తున్నారని బాధిత మహిళ సంషాద్బీ వాపోయారు. 40 సంవత్సరాల నుంచి పశువులకు నీడనిచ్చిన షెడ్ను నేలమట్టం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. రేకుల షెడ్ వేసుకుని ఎద్దులకు కుటుంబం పెట్టుకుంటే ఎద్దులను కూడా రాకుండా దుబ్బి కుక్కలు ఇంత దుబ్బిచ్చినారు. మాకు పూర పనులు కూడా చేసుకొని ఇవ్వకున్నారు. ఇట్లా కోయిలకుంట మండలం అందరూ మేము ఊరు విడిచిపోయినాం. పిల్లలకు తల్లులకు అందరికీ ఇళ్ళ మీదకి వచ్చి కళ్ళబడి కొట్టి మాకు ఎట్లా అంటే అల్లాకొల్లం చేసినారు. పూర అన్యాయం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏదో మంచిగా చేస్తారంటే అంత అన్యాయం చేస్తున్నారు. పిల్లలు గల్లలకు ఊరు విడిచినా కానీ మాకు పానీయకున్నారు. పిల్లలకు తల్లులకు అందరికీ ఎంత చేయాలంటే అంత చేస్తున్నారు. ఇళ్ళ మీదకి వచ్చి కొట్టి అల్లాకొల్లం చేసి ఊరు విడిపించినారు. ఊరు విడిచినా కానీ మాకు పానీయకున్నారు. మేము ఎట్ట బతకాలా వైఎస్ఆర్కి వేసినామని మేము కేవలం తాము తమ మేనమామ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశామని తమపై కక్ష కట్టారని సంషాద్బీ కుమారుడు అష్రఫ్ అలీ చెబుతున్నారు. గ్రామ సర్పంచ్ టీడీపీ నాయకుడు వెంకటేశ్వర రెడ్డి అతని కుమారుడు వారి అనుచరుడు తమ మీద దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రేవనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాక తమ మీదే జూలుం ప్రదర్శించారని ఆరోపించారు. బనగానపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి పదవిలో కొనసాగుతున్నారని, అయితే బీసీ జనార్దన్ రెడ్డికి ఇవన్నీ కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఇంటి మీదకి 3 సార్లు 4 సార్లు జరిగింది ఇదే పరిస్థితి. కంప్లైంట్ ఇచ్చాము, రెస్పాన్స్ లేదు. ఇంకొకసారి జరగకుండా చూసుకుంటా ఉన్నారు పోలీసులు, లేదు రెస్పాన్స్ లేదు. రీసెంట్గా ఒక 2 నెలల కిందట ఇంటి మీదకి వచ్చి కొట్టారు. సెల్లులు వాళ్ళ సర్పంచే వచ్చాడు. వెంకటేశ్వర రెడ్డి పేరు, మహేశ్వర రెడ్డి, శంకర్ రెడ్డి, రామిరెడ్డి, 4 సర్పంచ్ కొడుకులు సర్పంచ్. ఇంకా వాళ్ళ బాధ తట్టుకోలేక మేము కొప్పెలు ఇడిచి కోయిలగుండ చేరాము. కోయిలగుండ చేరితే మేము వ్యవసాయం చేసేది బతికేటోళ్ళము. నెలకు 40,000 50,000 ఖర్చు వస్తుంది. ఖర్చు ఎవడు భరాయించగలం, అక్కడ అంత స్తోమత లేదు. సరే ఏదో అయిందిలేని ఇడిచిపెట్టాము. ఇడిచిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఎద్దులు ఉన్నాయి. ఎద్దులు కొట్టి ఎద్దుల కొట్టంలో కూడా పడగొట్టారు. తాము వైఎస్ఆర్సీపీ హయాంలో అభివృద్ధిలో పాలు పంచుకోవడమే తాము చేసిన పెద్ద పాపమని ఈ కుటుంబం అంటోంది. తెలుగుదేశం నాయకుడు సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి హయాంలో గ్రామం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో సీసీ రోడ్లు, ఇంటింటికి కుళాయిలు, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం జరిగిందని వారంటున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు జులుం చేస్తున్నారని మండిపడుతున్నారు.